నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతి రాజధానికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తానని చెప్పా కదా. ఇది వచ్చేసి మార్చ్ 2026 రివ్యూ అప్డేట్ అనమాట. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రాజెక్ట్స్కి సంబంధించి ప్రతి నెల మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. అలాగే మంత్లీ వైజ్గా ఇలా రివ్యూ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ఇలా రివ్యూ అప్డేట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో డే 1 నుండి ఇప్పటి వరకు ఎలా ప్రోగ్రెస్ జరిగింది, అలాగే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మనం లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేసుకొని కూడా చూడొచ్చు. ఈ నెలలో చాలామంది ఏంటంటే ఫైనాన్స్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ అడిగారు. అలాగే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు, అలాగే ఏంటంటే లోక్ భవన్, ఇంకా ఏపీ ఎన్ఆర్టీ టవర్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే అడిగారు. నేను ఈ వీడియోలో ఆ అప్డేట్స్ కూడా ఇస్తాను. అలాగే ఈ నెలలో ఏంటంటే ప్రజెంట్ రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రా పరంగా రోడ్స్ నిర్మాణ పనులు అయితే జరిగినాయి. అలాగే కొత్త హోటల్స్ నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి. కొన్ని హోటల్స్కి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా జరిగినాయి. నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ నెలలో అమరావతి రాజధానిలో ఏమేం ప్రోగ్రెస్ జరిగింది, అలాగే వర్క్ పరంగా ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆ పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. ఈ నెలలో ఒక హైలైట్ ఏంటంటే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనమాట. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీకి ఒక ట్రిబ్యూట్గా ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఈ మంత్లీ రివ్యూకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ నెలలో మన అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. కేవలం 6 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీకి ఈ విగ్రహావిష్కరణ అయితే చేశారు. దీన్ని ఒక ట్రిబ్యూట్ లాగా ఈ విగ్రహావిష్కరణ అయితే జరిగింది. దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E9 N15 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. తుళ్ళూరు నుండి పెదపర్మికి వెళ్ళే దారి వైపే ఈ లొకేషన్ అయితే ఉంటుంది. ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్లోనే శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి వెంకటపాలెం దగ్గర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లోపల ప్రకారం ఏదైతే ఉందో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఔటర్ ప్రకారం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అవుట్ సైడ్ వైపు 3 దిక్కుల్లో ఏంటంటే 3 రాజగోపురాలు 5 అంతస్తులతో ఉంటాయి. ఇంకా మహారాజగోపురం వచ్చేసి ఎంట్రన్స్లో 7 అంతస్తులతో అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ టెంపుల్కి ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసరికి సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ నిర్మాణ సామాగ్రి, అలాగే ఇక్కడ బూమ్ ప్రెజర్తో కాంక్రీటింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి తమిళనాడుకు సంబంధించిన ఎంఎస్ నటరాజన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి లోక్ భవన్ అనమాట. ఈ లోక్ భవన్ వచ్చేసి N11 E1 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ EAలో ఈ లోక్ భవన్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఈ లోక్ భవన్ దగ్గర భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ సైట్ ని రెడీ చేసుకొని ఇక్కడ పైలింగ్ మిషనరీస్ అయితే తెప్పించుకున్నారు. ప్రెసెంట్ ఇక్కడ పైలింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ లోక్ భవన్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఈ లోక్ భవన్‌లో గవర్నర్ గారి రెసిడెన్సీ, ఇంకా రెసిడెన్సీ కాంప్లెక్స్, గవర్నర్ మ్యాన్షన్స్, ఇంకా అసెంబ్లీ దర్బార్ హాలు, గవర్నర్ ఆఫీసు, ఇంకా గెస్ట్ హౌసు, ఇంకా ఆఫీస్ క్వార్టర్సు అయన్నీ నిర్మిస్తారు. అలాగే ఇదొచ్చేసి ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అనమాట. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఫేజ్ 1 నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫేజ్ 1లో ఏంటంటే పైలింగ్ వేసి ఎక్స్కవేషన్ అయితే చేశారు. ఈ ఐకాన్ టవర్స్ వచ్చేసి 3 అంతస్తుల పోడియం పైన 33 అంతస్తులతో బిల్డింగ్ అయితే నిర్మిస్తారు. 2 పక్కల 29 అంతస్తులతో 2 టవర్లు వస్తాయి. ఈ 2 టవర్లని కనెక్ట్ చేసుకుంటూ ఇంకో 4 అంతస్తులు అయితే నిర్మిస్తున్నారు. దీని మధ్యలో గ్లోబే హైలైట్ అనమాట. త్వరలో ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఫేజ్ 2లో ఏంటంటే ఫౌండేషన్ వేసి స్ట్రక్చర్ నిర్మిస్తారు. అలాగే ఇదొచ్చేసి ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ E5 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు.
దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన టవర్ ఏదైతే ఉందో అంటే బ్లాక్ ఏకి సంబంధించిన ఔట్ సైడ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఔట్ సైడ్ ఎలివేషన్ దగ్గర ఒక గ్లోబ్ లాంటి నిర్మాణం అయితే చేస్తారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇంటీరియర్ వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇంకా బ్లాక్ బికి సంబంధించిన ఐదో అంతస్తు అంటే ఫిఫ్త్ ఫ్లోర్ కోసం ఏంటంటే సెంట్రింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఇంటర్నల్‌గా గోడలు నిర్మించుకోవడం గాని, రూమ్స్ నిర్మాణ పనులు అయి కూడా జరుగుతున్నాయి. ఇంకా బ్లాక్ సికి సంబంధించిన బేస్‌మెంట్ కోసం ఇక్కడ సెంట్రింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే త్వరలో ఇక్కడ స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర కూడా సెంట్రింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇదొచ్చేసి మహాలక్ష్మి గ్రూప్‌కి సంబంధించిన డబుల్ ట్రీ బై హిల్టన్ 5 స్టార్ హోటల్ అనమాట. ఈ 5 స్టార్ హోటల్‌కి సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ల్యాండ్ అలొకేట్ చేశారు. ప్రెజెంట్ ఈ ల్యాండ్‌లో ఫెన్సింగ్ యేసుకొని, క్యాంపునైతే రెడీ చేసుకొని వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్‌కవేషన్ పనులైతే జరుగుతున్నాయి. ఇదొక 5 స్టార్ హోటల్. దాదాపు ₹330,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ హోటల్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇదొచ్చేసి మంజీరా 4 స్టార్ హోటల్ అనమాట. ఈ మంజీరా 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన డీవాల్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. కిల్లర్ గ్రూప్ వోళ్ళైతే ఈ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఈ మంజీరా గ్రూప్‌కి సంబంధించిన హాలిడే ఇన్ హోటల్ అయితే ఉంటుంది. N11 E3 రోడ్ జంక్షన్ దగ్గరే 2 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ డీవాల్ నిర్మాణ పనులు కంప్లీట్ అవ్వంగానే ఇంకా ఎక్స్‌కవేషన్ చేసి పైలింగ్ అయితే వేస్తారు. అలాగే ఇదొచ్చేసి దస్పల్లా హోటల్ అనమాట. ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయినియి. ఇది రీసెంట్‌గానే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ పనులు కంప్లీట్ అయ్యి, అలాగే ఎక్స్‌కవేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ హెచ్‌లో అయితే ఉంటుంది. ఇంకా రోడ్ల పరంగా చూసుకుంటే E7, E8, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని అడుగుల వరకు ఎక్స్‌కవేషన్ అయితే చేసుంచారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇది వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఒకవైపు అంతా గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానిపైన డక్ షీట్ కూడా వేయడం కంప్లీట్ చేసి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకోవైపు కూడా మీరు చూడొచ్చు సగానికి పైగా ఈ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్‌కి బెటర్ కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. దాదాపు 128 మీటర్లు అయితే ఉంటుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం. ఇటువైపు మీరు చూడండి లెఫ్ట్ సైడ్ వైపు గడ్డర్ లాంచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో డక్ షీట్ వేసి దానిపైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. త్వరలో వీటిపైన మొత్తం స్లాబ్ అయితే వేస్తారు. దీనిపైన స్లాబ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులా క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తారు. దాదాపు ₹70,00,00,000 అంచనా వ్యయంతో ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి అసెంబ్లీ అనమాట. అసెంబ్లీ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. దాదాపు 1000కి పైగా పైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినియి. రీసెంట్‌గానే అసెంబ్లీ దర్బార్ హాల్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ అసెంబ్లీ నిర్మాణం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉంటుంది. దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ అసెంబ్లీ నిర్మాణం జరుగుతుంది. మెయిన్ అసెంబ్లీ బిల్డింగు 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ 4 ఫేజులుగా పైలింగ్ అయితే వేస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 దాదాపు పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పైలింగ్ కంప్లీట్ అయిన చోట ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి దాని ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఒకవైపు ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా వైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి ఈ ఏరియా వైపు అన్ని చోట్ల ఈ పైలింగ్ మిషనరీస్ అన్ని స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. అంటే అన్ని చోట్ల పైలింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే ఇవి వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్‌కి టైప్ 1, టైప్ 2 ఆఫీసర్స్‌కి మొత్తం 8 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. టైప్ 1 ఆఫీసర్స్‌కి 4 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్‌కి 4 టవర్స్ అయితే ఉంటాయి. ఈ టైప్ 1 ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి 4 టవర్లు S+12 ఫ్లోర్స్‌తో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 8 ఫ్లాట్‌లు అయితే ఉంటాయి. మొత్తం 384 ఫ్లాట్‌లు అనమాట. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది.
అలాగే టైప్ 2 ఆఫీసర్స్‌కి 4 టవర్లు. అయి కూడా S+12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఫ్లోర్‌లో 7 ఫ్లాట్‌లుంటాయి. మొత్తం 336 ఫ్లాట్‌లనమాట. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని టవర్లకి ఔట్ సైడ్ ఎలివేషన్ పనులు కూడా స్టార్ట్ అయినియి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ నిర్మాణ పనులొచ్చేసి N11, E7 రోడ్ జంక్షన్ దగ్గరైతే జరుగుతుంది. అలాగే ఇయొచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం మొత్తం 6 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ హెచ్‌లో అయితే ఉంటాయి ఈ టవర్సు. ఈ 6 టవర్లు S+12 ఫ్లోర్స్‌తో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 10 ఫ్లాట్‌లయితే నిర్మిస్తారు. మొత్తం 720 ఫ్లాట్‌లయితే ఉంటాయి ఇందులో. ఒక్కొక్క ఫ్లాట్ కూడా 900 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. మొత్తం 7.76 ఎకరాల విస్తీర్ణంలో ఈ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 10,02,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఈ 6 టవర్లకు సంబంధించిన ప్రెజెంట్ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ టవర్‌కొచ్చేసి ఫినిషింగ్ ఔట్ సైడ్ ఎలివేషన్ పనులు కానీ అయన్నీ జరుగుతున్నాయి. పెయింటింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి. ఇంకా బ్యాక్ సైడ్‌లో ఉన్న టవర్స్‌కి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్నల్‌గా ఫైర్ సేఫ్టీ, ఇంకా ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇయొచ్చేసి ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ జీలో ఈ ఎన్‌జీఓ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ ఎన్‌జీఓ ఆఫీసర్స్‌కి మొత్తం 21 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఈ 21 టవర్లు మొత్తం 21 టవర్లలో 1968 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 8 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ప్రెజెంట్ ఒక 9 టవర్లయితే ఫేజ్ 1 కింద కంప్లీట్ చేస్తున్నారు. మీకు లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్నాయో 9 టవర్లనమాట. ఈ 9 టవర్లయితే ఫినిషింగ్ స్టేజ్‌లోకైతే ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్లు కూడా S+12 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క ఫ్లాటు 1200 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 4 టవర్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఇంటర్నల్‌గా ఈ ఫ్లాట్‌ల్లో ఏంటంటే టైల్స్ ఏయడం కానివ్వండి, అలాగే ఔట్ సైడ్ స్ట్రక్చర్ అయన్నీ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇయి వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ అయ్యే టవర్స్ ఇయ్యే. దాదాపు ఈ ఫినిషింగ్ స్టేజ్‌లోకైతే వచ్చినియి. ఈ మొత్తం 12 టవర్లు. ఎమ్మెల్యేలకి ఒక 6 టవర్లు, ఎమ్మెల్సీలకి ఒక 6 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఇయి కూడా S+12 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్‌లో 2 ఫ్లాట్‌లు చొప్పునైతే ఉంటాయి. మొత్తం 288 ఫ్లాట్‌లయితే ఉంటాయిక్కడ. ప్రెజెంట్ ఇంటర్నల్‌గా ఈ సూపర్ బ్లాక్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అంటే ఇంటర్నల్‌గా రోడ్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. దాని పైన చూడండి, పైనొచ్చేసి సోలార్‌వి కూడా పెట్టేశారు. అలాగే మధ్యలో రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అంటే అటు పక్కున్నయి ఎమ్మెల్యే టవర్సు, ఇటు పక్కున్నయి ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. మధ్యలో ఈ సూపర్ బ్లాకులకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందొచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు. అలాగే ఇయొచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్సు. ఈ మొత్తం 6 టవర్లుంటాయి. ఇయి కూడా S+12 ఫ్లోర్స్‌తో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్‌లో 2 ఫ్లాట్‌లుంటాయి. మొత్తం 144 ఫ్లాట్‌లు. ఒక్కొక్క ఫ్లాటొచ్చేసి 3500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇయి కూడా ఔట్‌సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ టవర్స్ పైన ఈ సోలార్ ప్యానెల్స్ కానివ్వండి అయన్నీ పెట్టేశారు. ఇంటర్నల్‌గా ఈ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ టవర్స్ వచ్చేసి ఆహ్, ఈ N12 రోడ్ పక్కనే ఉంటాయి. ఈ టవర్స్ పైన చూడండి సోలార్ ప్యానెల్స్ ఎలా కనిపిస్తున్నాయో. అలాగే ఈ టవర్స్ కింద ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి. ఇయొచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అనమాట. ఏఎస్ ఆఫీసర్స్ కోసం మొత్తం 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇందులో సెక్రటరీలకి 90 బంగ్లాసు, ప్రిన్సిపల్ సెక్రటరీలకి 25 బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ ఏరియాలో 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే మిగతా 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్‌కి పక్కనే అయితే నిర్మిస్తున్నారు.
మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 5,28,125 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. 33.33 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ డీలో ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ బంగ్లాస్ నిర్మాణ పనులొచ్చేసి కేఎంవి అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ఔట్‌సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. అలాగే ఇయొచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అనమాట. మొత్తం 35 బంగ్లాస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ డీలో ఉంటాయి. మొత్తం 35 బంగ్లాస్‌లో ఒక్కొక్క బంగ్లా 7,963 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. G+1 స్ట్రక్చర్‌తో ఈ బంగ్లాస్ నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాస్ నిర్మాణ పనులొచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇటువైపు చూడండి ఒక లైన్ వైపు ఏంటంటే మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఈ మిగతా బంగ్లాస్‌కి ఏంటంటే స్ట్రక్చర్ ఔట్‌సైడ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంటర్నల్‌గా రోడ్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. దీనికి ఎంట్రన్స్‌లోనే ఒక మోడల్ బంగ్లా అయితే ఉంటుంది. మోడల్ బంగ్లా ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మిగతా బంగ్లాస్ అన్నీ కంప్లీట్ చేస్తారు. ఈ మోడల్ బంగ్లా పైన సోలార్ ప్యానెల్స్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా కానివ్వండి, గ్రీనరీ ఏరియా మొత్తం డెవలప్ చేశారు. అలాగే ఇయొచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఈ జడ్జెస్ బంగ్లాస్ మొత్తం 36 బంగ్లాస్ అయితే ఉంటాయి. రీసెంట్‌గానే ఒక బంగ్లాస్ అయితే ఓపెనింగ్ జరిగింది. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ ఎఫ్‌లో ఉంటాయి ఈ బంగ్లాసు. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి మోడల్ బంగ్లా. అలాగే రైట్ సైడ్ వైపు మిగతా బంగ్లాస్ కూడా మీరు చూడండి. ప్రెజెంట్ ఔట్ సైడ్ ఎలివేషన్ పనులు, అలాగే ఇంటర్నల్‌గా ఈ ఎలక్ట్రికల్ పనుల వర్క్స్ గాని, అలాగే ఫ్లోరింగ్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన బంగ్లా ఎలా ఉందో మీరు చూడొచ్చిక్కడ. సేమ్ ఇదే విధంగా మిగతా బంగ్లాస్ అన్నీ రెడీ చేస్తారు. అలాగే ఇదొచ్చేసి క్వాంటమ్ వ్యాలీ. ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం 50 ఎకరాల్లో అయితే ఉంటుంది. దీంట్లో ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్‌కి సంబంధించి ఈ నెలలో వచ్చేసి అసలు ఫౌండేషన్ వర్క్సే స్టార్ట్ చేయలేదు. అప్పుడే గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. పీసీసీ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మద్రాస్ ఐఐటీ నిపుణులు వచ్చేసి ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ అయితే చేశారు. ఆ వైబ్రేషన్ టెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడంతో రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసి మొత్తం ఫౌండేషన్ అంతా ఈ నెలలో కంప్లీట్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. దాదాపు 1525 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ చేసి కంప్లీట్ చేశారు. అలాగే ఇదొచ్చేసి ఎన్3ఏ రోడ్డు. ఈ ఎన్3ఏ రోడ్డు ఈ5, ఈ4, ఈ3 రోడ్డుకైతే కనెక్ట్ అవుతుంది. దాదాపు 1.4 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించిన ఒకవైపు తార్ రోడ్ ఏసే పనులు ఒక 500 మీటర్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే డీబీఎం ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోవైపు కూడా తార్ రోడ్ ఏసే పనులైతే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఫస్ట్ లేయర్ పనులైతే చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రా పరంగా చూసుకుంటే రోడ్స్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ6 రోడ్డు, ఈ7 రోడ్డు, అలాగే ఈ12 రోడ్లకు సంబంధించిన తార్ రోడ్ ఏసే పనులైతే జరిగినాయి ఈ నెలలో. అలాగే ఈ11 రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ ఏసే పనులు కూడా జరిగినాయి. ప్రెజెంట్ రోడ్లకు సంబంధించిన తార్ రోడ్ ఏసే పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్లు కూడా ఏంటంటే 3 యుటిలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ తార్ రోడ్ ఏసే పనులైతే చేస్తున్నారు. స్టార్మ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. అలాగే ఇదొచ్చేసి గ్రావిటీ కెనాల్. గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి మాక్సిమం మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ కెనాల్ మొత్తం వ్యూ ఎలా ఉందో మీరు చూడండి. 2 వైపులా స్లోపులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి N16 రోడ్డుకి పక్కనే ఉంటుంది. మొత్తం 8 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ3, N17 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యిద్ది ఈ గ్రావిటీ కెనాలు. మాక్సిమమ్స్ కొన్ని ఏరియాలో ఏంటంటే ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది.
అలాగే ఇదొచ్చేసి కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగుకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఏరియాల్లో కంప్లీట్ అయిపోయింది. స్లోపులు కూడా కొన్ని చోట్లయితే రెడీ అయిపోయినియి. అమరావతి ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ గ్రావిటీ కెనాలు, కొండవీటి వాగు, పాలవాగుల్ని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. వీటిని ఫ్యూచర్‌లో ఏంటంటే ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా, అలాగే టూరిజం పరంగా, ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా అయితే ఉపయోగించుకుంటారు. అలాగే ఇదొచ్చేసి పాలవాగు. ఈ పాలవాగుకు సంబంధించిన పనులు అసెంబ్లీ వైపు కూడా జరుగుతున్నాయి. ఈ పాలవాగు అసెంబ్లీ కింద నుండి ఫ్లో అయ్యి ఎళ్తుంది. ఈ పాలవాగు రాజధాని ప్రాంతంలో దాదాపు 16.7 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ప్రెజెంట్ ఎక్స్‌కవేషన్ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో. అంటే ఒక లెవెల్ బై లెవెల్ ఎక్స్‌కవేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఫైనాన్స్ సిటీ అనమాట. ఈ ఫైనాన్స్ సిటీలో కొన్ని బ్యాంకులకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఈ ఫైనాన్స్ సిటీ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం, మోడుగులంకపాలెంకి మధ్యలో ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్‌కి పక్కనే ఉంటుంది. ఇక్కడ కొన్ని బ్యాంకులకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఎస్‌బీఐకి 3 ఎకరాలు, ఇంకా మిగతా బ్యాంకులకి 0.40 ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు. ఏదైతే ల్యాండ్ కేటాయించారో ఆ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏసుకున్నారు. అలాగే కొన్ని బ్యాంకులేంటంటే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందొచ్చేసి బీఓబీ బ్యాంక్ అనమాట. ఈ బీఓబీ బ్యాంక్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇదంతా ఎస్‌బీఐ బ్యాంకు. ఎస్‌బీఐ బ్యాంకులో ఏంటంటే ఇప్పుడే కొన్ని మిషనరీస్ అయితే వచ్చినియి. పైలింగ్ మిషనరీసు, అలాగే ఎక్స్‌కవేటర్సు, ఇంకా జేసీబీలయితే వచ్చినియి. ఇంకా మిగతా బ్యాంకులోళ్ళేంటంటే ఇంకా డిజైన్‌లు, డ్రాయింగుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయి రాంగానే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేసి N11 రోడ్డుకి పక్కనే ల్యాండ్ కేటాయించారు. లింగాయపాలెం విలేజ్ దగ్గరలోనే. ప్రెజెంట్ ఈ బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినియి. ఇంకా ఇదంతా హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ దాదాపు 14.46 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఏ నుండి ఎల్ వరకు 12 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లకు సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినియి. ప్రెజెంట్ ఇక్కడ స్ట్రక్చర్ నిర్మాణ పనులయితే జరుగుతున్నాయి. అంటే ఫౌండేషన్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినియి. టవర్ ఏ గాని, బి గాని, సికి సంబంధించిన ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయి బేస్‌మెంట్ లెవెల్‌కి స్లాబ్ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా ఇక్కడ స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 12 టవర్లుంటాయి. 2 బేస్‌మెంట్లు G+18 ఫ్లోర్స్‌తో ఒక్కొక్క టవర్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఐకానిక్ హైకోర్ట్ అనమాట. ఈ ఐకానిక్ హైకోర్ట్‌లో మొత్తం 16 పోర్లుంటాయి. ఈ 16 పోర్లలో 11 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రీసెంట్‌గా 4 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపు 2 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయి, ఇంకా మిగతా 2 పోర్లయితే కాంక్రీటింగ్ జరుగుతుంది. ఈ 16 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని స్ట్రక్చర్ నిర్మాణ పనులయితే జరుగుతాయి. ఈ 4 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కోసం దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 4 కంప్లీట్ అయితే మొత్తం 15 కంప్లీట్ అవుతాయి. ఇంకో పోర్ అయితే కంప్లీట్ చేయాల్సుంది. ఇదొచ్చేసి ఐకానిక్ టవర్ 1 అనమాట. ఈ ఐకానిక్ టవర్ 1కి డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ అయిపోయినియి. ఒక సగం వరకు డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే మెయిన్ టవర్ దగ్గర ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా బేస్‌మెంట్ లెవెల్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కోసం ఇక్కడ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఐకానిక్ టవర్ 2 అనమాట. ఈ ఐకానిక్ టవర్ 2కి కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి రీసెంట్‌గానే. 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ఈ టవర్ దగ్గర ఔట్ సైడ్ నాన్ టవర్ ఏరియాలో రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులు, ఎమ్‌ఎన్‌టీ బ్లాక్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇంకా మెయిన్ టవర్ దగ్గర కూడా ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ కోర్ వాల్ వచ్చేసి బేస్‌మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇదొచ్చేసి టవర్ 3 అనమాట. ఈ టవర్ 3 దగ్గర ఒక బేస్‌మెంట్ లెవెల్ వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కంప్లీట్ అయిపోవడంతో, వాటిపైన ఇంకో లెవెల్ ఫిక్స్ చేయడం కోసం నాట్‌నైతే ఫిక్స్ చేశారు. ఒక 2 నాట్‌లనైతే ఇక్కడ ఫిక్స్ చేశారు. ఇక్కడ కోర్ వాల్ కూడా ఒక బేస్‌మెంట్ లెవెల్ కన్నా పై వరకు కోర్ వాల్ అయితే వచ్చింది.
ఈ కోర్ వాల్ కోసం సైడ్ మొత్తం యెల్లో కలర్‌తో షట్టరింగ్ వేస్తున్నారు. వేసిన తర్వాత కాంక్రీటింగ్ వేసి ఈ కోర్ వాల్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఐకానిక్ టవర్ 4 అనమాట. ఈ ఐకానిక్ టవర్ 4కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఒక కాలమ్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే మధ్యలో టవర్ దగ్గర కూడా కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ కూడా కొంత వర్క్ అయితే కంప్లీట్ చేశారు. అంటే బేస్‌మెంట్ లెవెల్ కన్నా కొంచెం హైట్ వరకు కోర్ వాల్ వర్క్స్ అయితే జరిగినియి. ఈ టవర్ లోపల కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇదొచ్చేసి జీఏడీ టవరు. ఈ జీఏడీ టవర్ దగ్గర కూడా బేస్‌మెంట్ లెవెల్ వరకు ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ అంతా కంప్లీట్ అవ్వడంతో వాటి పైన నెక్స్ట్ లెవెల్ కోసం ఏంటంటే నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. దాదాపు ఒక 4 వరకు నోడ్‌లనైతే ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే మంత్లీ వైస్‌గా ఇలా రివ్యూ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.